హాయ్! హలో అండి. వెల్కమ్ టు శ్రీవాణి వంటిల్లు అండి. ఇవాళ నవరాత్రుల్లో మూడో రోజు కదండీ! అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి నేను గారెలు ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాను. ప్లస్ ఆయిల్ గూడా వేడి చేసి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు గారెలు వేసుకుందామండి. ఇదిగోండి గారెలు రెడీ అయిపోయింది. పిండి రెడీ అయిపోయింది. గారెలు ఇప్పుడు దానిలో వేసుకుందాం మనం. ఆవిడకిష్టమైన ఈ గారెలు గాబట్టి ఒక్కో రోజు ఒక్కోటి చేసి పెడదామండి ఆవిడకి. నాకు తెలిసిన వంటలు మీకు చూపిస్తానండి. చూడండి ఇదిగోండి గారెలు ఇలా వేసుకోవాలి. ఇంకోటి గూడా ఏసేద్దాం. ఇదిగోండి మన గారెలు వేగిపోతున్నాయి చూడండి. ఇదిగోండి. మన రెండో సైడ్ టర్న్ చేసుకుందాం. ఒకవేళ గారెల పిండి రుబ్బుకునేటప్పుడు లూజ్‌గా ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదండి. గారెల పిండి లూజ్‌గా ఉన్నప్పుడు దానిలో కొద్దిగా బియ్యపు పిండి వేసి, ఆ గారెల పిండి వేసుకుంటే బావుంటదండి. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు లూజొచ్చినా. అండ్ ఫైనల్లీ ఇగోండి మనం అమ్మవారికి కనీసం 3 గాని, 5 గాని నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నానండి. 2 కోర్సులు వేసేసుకున్నాను నేను. ఆల్రెడీ ఇగోండి మొత్తం 6 చేసుకొని పెట్టుకున్నానండి. ఒకటి తీసేసి మనం 5 నైవేద్యం పెట్టుకుందామండి అమ్మవారికి. ఇదిగోండి నేను ఈ గారెల్లోకి అల్లపు చట్నీ చేసుకుంటామండి. మేము మా ఇంట్లో అల్లపు చట్నీ చేసుకున్నాం. దాంతో పాటు దద్దోజనం గూడా చేసుకున్నాను. దద్దోజనం గూడా చూపిస్తాను. ఇగోండి దద్దోజనం చేసుకోవడం గూడా చాలా ఈజీ అండి. ముందు అన్నం ఉడకబెట్టేసేసుకొని మనం అన్నం దా ఎసరు పెట్టేసేసుకొని, పెరుగు కలుపుకొని నేను మీకు షార్ట్ వీడియోలో పెట్టానండి దద్దోజనం చేయటం ఎలానో. లాంగ్ వీడియోలో పెట్టడం మర్చిపోయాను. షార్ట్ వీడియోలో పెట్టాను. ఒకవేళ మీకు కావాలంటే దద్దోజనం రెసిపీ షార్ట్ వీడియోలో ఉంటది. ఒక్కసారి చూడండి. ఇగోండి ఇలా దద్దోజనము, గారెలు అమ్మవారికి నివేదనకి రెడీగా ఉండండి. ఇప్పుడు మనం అమ్మవారికి నివేదన చేసుకుందామండి. అన్నపూర్ణాదేవి గాబట్టి ఇవాళ ఇవి 2 నివేదన జేసుకుందామండి. ఇవాళ వచ్చేసరికి అన్నపూర్ణాదేవి రోజు అన్నపూర్ణ అష్టకం గాని, అయి చదువుకుంటే మంచిదండి. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.